गौ दरबार वारी नवा 100% आयुर्वेदिक हैंडमेड बाथ सोप। మనకు భారతీయ తత్వశాస్త్రాలు కూడా అదే అంటున్నాయి. జ్ఞానము విజ్ఞానము ఇవి రెండు ఒక అంశమైతే ప్రజ్ఞానం అనేది ఒక అంశము, అది వేరే అంశం. అది జ్ఞాన విజ్ఞానాలు ప్రపంచాన్ని, సమాజాన్ని, లేకపోతే భౌతికతను, పదార్థాలని వీటన్నిటినీ డీల్ చేస్తుంది, చెప్తుంది, వాటి గురించి అద్భుతాలు చేస్తుంది. కానీ ప్రజ్ఞానం అనేది యథార్థం గురించి మనకు ఆవిష్కరిస్తుంది. కాబట్టి రెండూ కావాలి, జ్ఞానము కావాలి, అటు ప్రజ్ఞానము కావాలి. విజ్డమ్ అనేటువంటిది ప్రజ్ఞానము. ఇంకా మీకు స్పష్టంగా అర్థమవ్వాలంటే ఎరుక అనే కంటే ప్రజ్ఞానము. ఇంటెలిజెన్స్ అనేటువంటిది మన లోపల కలిగే స్పృహ, ఒకసారి అలా స్పార్క్ లాగా వస్తూ ఉంటుంది, ఐడియాస్, అది ఇంటెలిజెన్స్. స్మార్ట్నెస్ ఉంటుంది దాంట్లో. స్మార్ట్ ఉంటాడు మనిషి, స్ట్రీట్ స్మార్ట్ ఉంటాడు, తర్వాత క్లెవర్ ఉంటాడు. ఇలాగ రకరకాల గ్రేడ్స్ ఉంటాయి ఇంటెలిజెన్స్లో. స్మార్ట్ ఉంటాడు, స్ట్రీట్ స్మార్ట్ ఉంటాడు, క్లెవర్ ఉంటాడు, ఇలా ఉంటాడు. సో దాని వెనక, దాని కింద దానికి నాలెడ్జ్ కూడా అతుక్కుందనుకోండి, వాడికి విషయ సేకరణ జరిగిందనుకోండి, వాడి తెలివి విషయ సేకరణ రెండు కలిసి వాడు ఏదైనా సాధించుకుంటూ పోతుంటాడు ప్రపంచంలో. ఇది రెండు ఒక ప్రాపర్టీ అన్నమాట. కానీ అదే వాడి తెలివి, వాడి జ్ఞానము, ఇవి రెండు ప్రజ్ఞానానికి కనుక దాన్ని ఖర్చు పెట్టగలిగితే, దాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితే, మదుపు పెడితే ప్రజ్ఞానానికి, అసలు వాడి జీవితము అమూల్యమైపోతుంది, వెలకట్టలేనంత అద్భుతమైనటువంటి జీవితంగా మారుతుంది. అందుకనే ఒకళ్ళు అన్నారు, ఇంటెలిజెన్స్కి విజ్డమ్కి ఏమిటనంటే, ఒక వ్యక్తి ఇంటెలిజెంట్గా ఉండిపోతే అదేం జరుగుతుంది, ఒక వ్యక్తి ఆ ఇంటెలిజెన్స్ని నాలెడ్జ్గా మార్చుకొని, నాలెడ్జ్ని విజ్డమ్గా మార్చుకున్నటువంటి వ్యక్తిలో ఎలా ఉంటుందనంటే, ఇంటెలిజెన్స్ ఆర్గ్యూస్. ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలు ఎప్పుడు వాగ్వాదాన్ని కోరుకుంటుంది. నాది, నేను చెప్పింది అని ఎలాగన్నా ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని పెట్టాలి, దాన్ని ఇచ్చేయాలనేటువంటి ఒక ఆర్గ్యుమెంటేషన్లోకి వెళ్తుంది ఇంటెలిజెన్స్. వాగ్వాదానికి దిగుతుంది. వేరాస్ విజ్డమ్ సాల్వ్స్ ది ఇష్యూస్. అంటే ప్రజ్ఞానం అనేది సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటుంది. అదేమో ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుంటుంది ఇంటెలిజెన్స్, ఇదేమో సొల్యూషన్స్లోకి వెళ్తుంటుంది విజ్డమ్ అనేది. విజ్డమ్ ఆల్ ద టైమ్ సీక్స్ సొల్యూషన్స్, ఇట్ ఎమర్జెస్ విత్ సొల్యూషన్స్. ఇంటెలిజెన్స్ ఆల్ ద టైమ్ సీక్స్ ఫర్ ఆర్గ్యుమెంటేషన్, ఆర్గ్యూ చేయాలి. రెండవది, ఇంటెలిజెన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఒకదాన్ని నేను డామినేట్ చేయాలని చూస్తుంది. విజ్డమ్ అనేటువంటిది అన్నిటినీ అకామిడేట్ చేయాలని చూస్తుంది. ఇంటెలిజెన్స్ డామినేట్ చేస్తామనుకుంటుంది, కానీ విజ్డము అకామిడేట్ చేయాలని చూస్తుంది. అంటే అన్నిటినీ తనలోకి తీసుకోవాలి, కలుపుకోవాలి. డామినేట్ చేయడం అంటే అన్నిటినీ దాటి వెళ్ళాలనేది, కానీ అకామిడేషన్ అంటే అన్నిటినీ తనలోకి తీసుకోవాలి, అన్నిటినీ తనలో సర్దుకోవాలి, తన దగ్గర పెట్టుకోవాలి, తనదైపోవాలి, అన్నీ తనదిగా మారాలి అనేటువంటిది. సో ఇంటెలిజెన్స్కి విజ్డమ్కి చూడండి. అంతేకాదు, ఇంటెలిజెన్స్ బాగా మనం గమనిస్తే అది ప్రీచెస్. ఇంటెలిజెన్స్ ఆల్ ద టైమ్ ప్రీచెస్. అది తన ఇంటెలిజెన్స్ని తను ఎక్స్పోజ్ చేసుకునే దానికి ప్రీచ్ చేస్తుంది. కానీ విజ్డమ్ రీచెస్. ఈ విజ్డమ్, ప్రజ్ఞానం అనేది, అది దేని యొక్క చివరి స్థితినైనా సరే అది దాన్ని చూడగలుగుతుంది. ప్రతి దాని యొక్క వాస్తవికతను గ్రహించేస్తుంది విజ్డమ్ అనేటువంటిది. అంటే వాస్తవికతను ఆవిష్కరించుకునేదానికి విజ్డమ్ అనేది తోడ్పడుతుంది. ఈ ప్రచారం చేయడానికి, లేకపోతే తన్ను తాను మార్కెటింగ్ చేసుకునేదానికి, తన తెలివితేటల్ని బయటికి పెట్టి నేను శభాష్ అనిపించుకునేదానికి ప్రీచెస్కి ఉపయోగపడుతుంది ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ప్రీచెస్,
విజ్డమ్ రీచెస్. ఎంత అద్భుతమైన కోణాలు చూడండి. అంతేకాదు ఇంటెలిజెన్స్ ఏంటంటే సమస్యల మీద దాడి చేయాలనుకుంటుంది. తెలివితేటలు సమస్యల మీద దాడి చేయాలనుకుంటుంది. కానీ విజ్డమ్ అనేటువంటిది సమస్యే లేకుండా చేస్తుంటుంది, దానికి పరిష్కారాన్ని చూస్తుంది, దానికి వెళ్ళిపోతుంటుంది విజ్డమ్. ఇదేంటి సమస్య మీద దాడి చేస్తామంటుంది, అదేముంటుంది సమస్య లేకుండా చేస్తామంటుంది. అంటే అంత తేడా ఉంటుంది ఇంటెలిజెన్స్కి విజ్డమ్కి. అందుకనే ఒక విద్య అనేటువంటిది ఈ కోణాల్లోకి పెంచాలి. ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ అసలు విజ్డమ్ అనే మాటే లేదు. పూర్వపు రోజుల్లో చదువు ఏంటనంటే అన్నిటికీ మూలము నేనై ఉన్నాను, నేను లేకపోతే ఏది లేదుగా, ఇక్కడ నేననేది లేకపోతే నాకు తల్లి ఉంటే ఏంటి, తండ్రి ఉంటే ఏంటి, సమాజం ఉంటే ఏంటి, భారతదేశం అయితేనేంటి, అరబ్ కంట్రీ ఏంటి, ఇంకోటి. అసలు నేననేది ఉంటే, నేననేది కేంద్రమైతే నాకు చుట్టూతా అన్నీ అనుసంధానమై ఉంటాయి. నేననేటువంటి కేంద్రానికి చుట్టూతా అన్నీ ఒక్కొక్కటి వలయాలు, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, బంధువులు, మిత్రులు, సమాజము, లేకపోతే ఈ దేశము, భక్తి, లేకపోతే దేవుడు, మతము, కులము, ఇవన్నీ చుట్లు నేననే కేంద్రానికి ఉంటుంది. అసలు నేననే కేంద్రమే పడిపోతే అవన్నీ ఏమైపోయినట్టు లేవుగా. కాబట్టి మన ప్రాచీన విద్య, మన భారతీయ విద్య అన్నిటి గురించి తెలుసుకునే బదులు ముందు నీ గురించి తెలుసుకోరా. నువ్వు కేంద్రం కాబట్టి నువ్వు ఉంటేనే అవన్నీ ఉంటాయి, వాటికి విలువలు. నువ్వనేదే లేకపోతే వాటన్నిటికీ సిలువలు పడిపోతాయి. కాబట్టి నువ్వనేది ముందు ప్రధానము, నీ గురించి తెలుసుకో అని చెప్తుంది. కానీ ఆధునిక విద్య ఏం చేస్తుంది తెలుసా అండి? ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ నేననేది మర్చిపోతుంది, నేననేది పక్కన పడాయి. వాటి గురించి తెలుసుకో, వాటి వేట మీద వెళ్ళు, వాటిని పోగు చేసుకుంటూ పో. వాటి మీద నువ్వు ఎంత దాడి చేస్తూ పోతే, ఎంత పోగు చేసుకుంటూ పోతే నువ్వు అంత బయట అంత సక్సెస్. ఎంత దూరం పరిగెడతామండి, ఎన్ని చుట్లు చుట్టుకుంటూ పోతామండి, ఎన్ని వలయాలు వేసుకుంటూ పోతామండి మనం. ఆ సామెత చెప్పినట్టు శివుడు వాడి తపస్సుకు మెచ్చి బయటికి వాడికి ప్రత్యక్షమైతే, నాకు ఈ భూమి మీద ఎవడికి లేనంత భూమి ఉండాలి, నేను అంత గొప్ప సంపన్నుడు అవ్వాలని అంటే, సరే నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆకుండా పరిగెట్టవయా, నువ్వు ఎంత పరిగెట్టేస్తే అంతా నీకు ఇచ్చేస్తానని అంటే వాడు అనుకున్నాడు, ఓహో భూమి ఇంత మండలం ఇంత గ్లోబ్ కదా, నేను పరిగెట్టేస్తాననుకున్నాడు. పిచ్చోడు. ఉదయం నుంచి ఆగకుండా ఊపిరి కూడా తీసుకోకుండా పరిగెట్టి ఆఖరికి అలసిపోయి లోపలంతా నిర్వీర్యమైపోయి పడ్డాడు, చచ్చాడు అక్కడే. అది బయట పరిగెట్టి పోగు చేసుకోవాలనుకునేటువంటి వాడి తాలూకా పరిస్థితి, పర్యవసానం అలా ఉంటుంది. ఈరోజు మోడర్న్ ఎడ్యుకేషన్ అంతా కూడా, విద్య అంతా కూడా వేట. మార్కులు, నీకు మార్కులు వచ్చేసాయా అది. అంతేగాని వాడిలో ఉండే రిమార్కుల్ని కరెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉండదు. అలా నాకు రిమార్కులు ఉంటే ఏంటి, ఇంకోటి ఉంటే నథింగ్. అవన్నిటితో పని లేదు. ఈ ఆధునిక విద్య ఎంతసేపటికి బయటికి నెట్టి తరిమి మనిషిని పరిగెట్టించి అలిసిపోయి పడి సచ్చేలా చేస్తుంది. అదే మన ప్రాచీన విద్య, మన సనాతనమైన విద్య, మన ఋషులు కనిపెట్టిన విద్య ఏంటంటే వాణ్ణి ముందు ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అది విద్య అండి. బయటికి పరిగెట్టేవన్నీ అనాత్మ విద్యలు. తన గురించి తాను ఆలోచన మొదలు పెట్టడం అనేది ఆత్మవిద్య. రెండు విద్యలే. ఇది బయటికి పరిగెట్టే విద్య, ఇది తన దగ్గరికి తనను తీసుకొచ్చి కూర్చోబెట్టే విద్య. నేను అనేది నాకు అర్థం కాకుండా నేను ప్రపంచంలో ఏది పొందిన ఉపయోగం ఏమిటండి? నేనే కదండి అసలు అన్నిటికీ మూలం. నేను లేను, ఒక పెద్ద బంగ్లా కట్టాను, గృహప్రవేశానికి ముందు పోయాను, ఉపయోగం ఏమిటంట? నాకేంటి ఇంకా ఆ ఇంటితో నాకు పని ఏంటి? పోనీ ఈయన ఇంత తాపత్రయపడి కట్టాడని చెప్పి మనం వేరే అద్దెంట్లో ఉన్నప్పుడు చనిపోయాం, ఒక 3 రోజుల్లో గృహప్రవేశం. పోనీ మన శవాన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టి అందరిని రప్పిస్తారా? రానివ్వరు. ఇంకా గృహప్రవేశం కూడా కాలేదు కదండి, ఈ డెడ్ బాడీని తీసుకెళ్తే ఇంక చూడండి, మొగుడు పెళ్ళామని చూడరు, డెడ్ బాడీ అనే మాట వచ్చేస్తుంది అక్కడ. నా భర్తను తీసుకెళ్తే బాగుండదు కదండి, నా భార్యని తీసుకెళ్తే బాగుండదు కదండి. భార్యాభర్త బంధం ప్రాణం పోగానే తెగిపోయింది అది కూడా. ఇప్పుడు ఏంటి, డెడ్ బాడీ వచ్చేసింది, దానికి పేరు వచ్చేసింది. నేను ఎలా రిలేట్ అవుతాను?
నా భార్య అని రిలేట్ అవ్వని, ఇంకా చచ్చిపోయిన శవం అంతే, అదొక శవం. దీన్ని తీసుకెళ్ళకూడదు కదండి, అమంగళం కదండి. చూడండి, వాడు ఉన్నప్పుడు, వాడు మొత్తం వాడో ఆవిడో ఉన్నప్పుడు దానికి వెట్టి చాకిరీ చేసి అంత పెద్ద బంగ్లా కట్టి ప్రాణం పోతే కనీసం ఒరే ఇంత చేశారు, గౌరవంగా మనం పెట్టాలి కదా అనేటువంటిది పక్కకు పోయి డెడ్ బాడీ అమంగళం తీసుకెళ్ళం. ఓకే, నేనేం దాన్ని తీసుకెళ్ళాలని ప్రేరణ చేయట్లేదు. అంటే సమాజంలో కానీ ఎక్కడైనా సరే జరిగే నీతి అది. ప్రాణం పోతే విలువ లేదు, అసలు నువ్వనేది పోతే దేనికి విలువ లేదు. ఇంకా ఏది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏంటంటే పెద్ద అప్పుడు. కాబట్టి మన విద్య విలువలకు విలువను నేర్పే విద్య. వాళ్ళ విద్య మనిషి కల్పించుకున్న విలువల్ని దాని మీద ఆపాదించి, దాని వెనకాల పరిగెట్టించి, రెచ్చగొట్టి దాని వెనక పరుగులు తీయించేదానికి చెప్పే విద్యలు అవి. కాదని చెప్పమనండి. మోడర్న్ ఎడ్యుకేషన్. లెట్ us హ్యావ్ ఎ క్లీన్ డిబేట్ ఆన్ దిస్. అసలు వ్యక్తికి తన గురించి తనకు అర్థం కానివ్వకుండా ప్రపంచం గురించి మొత్తం పిల్లాడికి పెట్టి నూరిపోస్తే ఆడి బుర్రంతా ప్రపంచము కుళ్ళు మొత్తం అంతా లోపలికి వచ్చి కూర్చుని ఇక్కడ ఏంటి వాడు జీవితంలో సాధించడానికండి అది. అదే ఒక వ్యక్తి మూలం నుంచి పెంచుకుంటూ వచ్చామనుకోండి, వాడు అర్థమయ్యేలాంటి ఒక వ్యవస్థ తయారయ్యి ఆ తర్వాత ప్రపంచం గురించి తెలియడం మొదలు పెడితే వాడు ఒక గొప్ప తత్వవేత్త అవుతాడండి. ఆ స్థాయిలో వాడు ఒక రాజకీయంలోకి వెళ్ళినా, ఒక వ్యాపారంలోకి వెళ్ళినా, ఒక వాణిజ్యంలోకి వెళ్ళినా, ఒక నాటక రంగంలోకి వెళ్ళినా, లేకపోతే ఒక ఆధ్యాత్మికంలోకి వెళ్ళినా, లేదు ఒక రక్షణ విభాగంలోకి వెళ్ళినా, వాడు విద్యావేత్త అయినా, వాడు ఏ విభాగంలోకి వెళ్ళనివ్వండి, అది అద్భుతమైన సక్సెస్ వస్తుంది. సక్సెస్సే కాదు, అది ఆ పరిమళాలు గుబాళించి వికసించి అన్ని చోట్లకి విస్తరిస్తాయి. అది కావాలి. అది స్ట్రెంగ్త్ఫుల్, అది మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇక్కడ విద్య అనేటువంటిది కేవలం రెచ్చగొట్టి బయటికి పంపేదే కాదు. విద్య అనేది ఇన్బిల్ట్, అంటే లోపల ఒక వ్యక్తిత్వ నిర్మాణం చేసుకున్న తర్వాత సమాజ నిర్మాణం గురించో సమాజం గురించో ఆలోచింపజేయడం అనేటువంటి విద్య అద్భుతమైన విద్య. అటువంటి విద్యని అందించింది మన భారతీయ తత్వశాస్త్రాలు. భారతీయ మేధావులందరూ అలాంటి విద్యతోటే బయటకు వచ్చారు. అందులో ఒక వ్యక్తి అబ్దుల్ కలాం గారు కూడా మనం చెప్పచ్చు. అలాంటి విద్యావంతుల్లో అగ్రగణ్యులుగా మన సమీప వర్తమాన కాలంలో ఈ సమాజంలో అబ్దుల్ కలాం లాంటి వారు మనకు ఒక ఉపమానం, ఒక ఉదాహరణ కనిపిస్తుంది. సో అలాంటి భారతీయ తత్వాల్ని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం అంతర్ముఖంగా మనం ఏ రకంగా ప్రయాణం సాగించాలి, అంతర్ముఖ ప్రయాణంలో ఎలాంటి మనకు ఒడిదుడుకులు వస్తాయి, దాన్ని ఎలా అధిగమించాలనే అంశాలని రేపు తెలుసుకుందాం. స్వస్తి. గౌదర్బార్ వారి 7 హెర్బ్స్: వేప, కుంకుడు, ఉసిరి, అలోవెరా, నిమ్మ, హెన్న, బ్రహ్మి 7 రకాల ఔషధ మూలికలతో తయారైన షాంపూ. జుట్టు రాలడం అరికట్టి చుండ్రుని నివారించి మీ జుట్టుని ఆరోగ్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంచుతుంది. సొంపైన శిరోజాల కోసం గౌదర్బార్ వారి 7 హెర్బ్స్ షాంపూ